ప్రధానంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణాలు గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు ప్రజాకంటక విధానాలు అవలంబిస్తున్న విషయాన్ని నేత పరిశ్రమ ఏ విధంగా ఎంత నష్టపోయిందో కొంచెం వివరంగా సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈనాటి పత్రికా విలేకరుల సమావేశం. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నేత కార్మికులకు 365 రోజులు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్గా 1 సంవత్సరం పాటు నేత కార్మికులకు ఉపాధి కల్పించడం లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే 365 రోజులు పని దినాలు కేటాయిస్తామన్నారు. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిన 2 సార్లు మన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వాల్సింది. ఆ బతుకమ్మ చీరలకు ఇందిరా అమ్మ పేరు మీద మార్చుకున్న మాకు అభ్యంతరం లేదని మా నాయకులు కానీ మేము కానీ తెలియజెప్పినాం. అయినప్పటికీ దాదాపు 4,22,00,000 లీటర్లనే ఇప్పటికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు పత్రికా విలేకరులందరూ కూడా తెలిసే ఉంటుంది, ఇప్పటికీ ఇందిరమ్మ చీరలు కూడా పూర్తిగా పంపిణీ జరగలేదు. 1 విడత పంపిణీ చేశారు, 2వ విడత పంపిణీ మార్చి 8 నుంచి చేస్తామన్నారు. మరి ఆ విధంగా చూస్తే సిరిసిల్లలో నేత కార్మికులంతా వలసలు వెళ్ళిపోయిండ్రు. మీరు 365 రోజులు పని కల్పించినట్టయితే భారత రాష్ట్ర సమితి ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడైతే చెల్లిందో ఆ విధంగా చేస్తుంటే నేత కార్మికులంతా సిరిసిల్లలో ఉండేవాళ్ళు. వారితో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. సిరిసిల్లలో ఇవాళ మీరు పత్రికల్లో చూసినట్టయితే అర్థమవుతుంది, నేత కార్మికుల సమస్యను అధిగమించడానికే ఈ ప్రభుత్వం తంటాలు పడుతుంది. మరి పూర్తి స్థాయిలో ఆర్డర్లు ఇచ్చినట్టయితే అప్పుడున్న కార్మికులు అట్లానే ఉన్నట్టయితే వీళ్ళు ఆర్డర్లు ఇవ్వగానే వచ్చేది. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా 7 కోట్ల మీటర్లు, 1 కోటి చీరలు 7 కోట్ల మీటర్లకు ఆర్డర్ అయితే 14 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వాల్సి ఉండగా ఇలా 4,22,00,000 మీటర్లు మాత్రమే ఇచ్చారు. అది కూడా అరకొరగా ఉత్పత్తి జరుగుతున్న విషయం సిరిసిల్ల ప్రాంత ప్రజలకు, వస్త్ర పరిశ్రమ ఉన్న పెద్దలందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి అది కూడా కాకుండా ప్రపంచంలో ఎక్కడో లేని విధంగా కార్మికులు ఏ విధంగానైతే ఉపాధి పొందుతారో ఆ ఉపాధి మీద 10% యారన్ సబ్సిడీ అని మీటర్ ఒక్కటికి ₹1.45 చొప్పున కేటాయించి 2016 నుంచి 2023 వరకు 37.15 కోట్ల రూపాయలు కార్మికుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన అరకొర ఆర్డర్ల మీద కూడా ఇప్పటి వరకు ఏ విధమైన ₹1 కూడా జమ చేయలేదు. మరి వీళ్ళు ఇచ్చిన ఆర్డర్లే అరకొర, మరి దాని మీద కూడా 10% యారన్ సబ్సిడీ ఇవ్వకపోవడం శోచనీయం. మరి వీళ్ళు ఇప్పటికైనా కానీ సంక్రాంతి పండుగ లోపల కార్మికులకు జమ చేయాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద పండుగ తెలంగాణ ప్రాంత వాసులకు. మరి ఆ పండుగ నాడు వాళ్ళకు ఈ పని ద్వారానే మీకు కావాల్సినంత పని ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఖర్చులు వెళ్లకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుని, అదే కాకుండా గడిచిన సంవత్సరం కూడా ఆర్డర్లు ఏ విధంగానైతే ఇవ్వలేదో మరి దానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించి కార్మికులకు పని చెప్పనందుకు కూడా పరిహారం చెల్లించే విధంగా కూడా పోయిన సంవత్సరానికి కూడా నేత కార్మికులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చి ఎంతెంత అమౌంట్ అయితే నేత కార్మికుల ఖాతాలో జమ చేసింది, అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు కూడా పనితో నిమిత్తం లేకుండా, మీ ఆర్డర్లతో నిమిత్తం లేకుండా గతంలో ఏ విధంగానైతే దాదాపు 9 కోట్ల రూపాయలు ఏటా పంపిణీ చేస్తున్నామో ఆ విధంగా చేసి నేత కార్మికుల ఆకలి తీర్చాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఒకసారి మళ్ళీ చూసినట్టయితే నేత కార్మికుల ఆత్మహత్యలను పురిగొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఎక్కడ చూసినా ఒక పని లేని కార్మికులుగా ఏర్పడుతున్నారు. కానీ ఒక అద్భుతమైనటువంటి సిరిసిల్ల పట్టణాన్ని శ్రీశాలగా మార్చినటువంటి పట్టణాన్ని మళ్ళీ ఎక్కడికో తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. నాకంటే ముందుగా మాట్లాడిన సోదరులు చెప్పినట్టు వర్కర్ టు ఓనర్ అనే ఒక పథకం ప్రభుత్వం ఎక్కడా కూడా ఆలోచించింది. పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆలోచన ఉన్నటువంటి అంకురం అది. మరి దానిలో కూడా మీరు 1,104 మంది మొదటి విడతలో ఏర్పాటు చేయకపోయినట్టయితే మొన్న పెద్దలు కేటీఆర్ గారు చెప్పినట్టుగా సంక్రాంతి పండుగ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమవుతుంది. మరి దానిలో కూడా కార్మిక వర్గాలను సిపిఐ, సిపిఎం పార్టీలను కూడా కలుపుకొని పోయే విధంగా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక రచించి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి యారన్ సబ్సిడీ కానీ ప్రభుత్వ ఆర్డర్లు కానీ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కేటాయించి ఈ సంవత్సరం అయినా కానీ పూర్తి స్థాయిలో ఆర్డర్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.